సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనుభవం ఉన్న వాళ్ళకి టెండర్ ఇస్తామన్నారు. అనాపైసా అవినీతికి కూడా అవకాశం ఇవ్వబోమన్నారు. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, సింగరేణికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల సారాంశం ఏంటి? సింగరేణిలో మైన్ కోసమే అంటూ వచ్చినటువంటి కథనానికి సంబంధించి అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఉదయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ఎపిసోడ్ మీద స్పందించారు. దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద క్లారిటీ ఇచ్చారు. దాని కొనసాగింపుగా ఇవాళ ఖమ్మంలో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎపిసోడ్ మీద స్పష్టత ఇచ్చారు. సింగరేణికి సంబంధించి మైన్ కోళ్ల కేటాయింపుకు సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అవకతవకలకు అనేటువంటి ప్రస్తావనే ఉండదు. అలాంటి అవకాశాలు మా ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదు, జరగబోవు అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. నాణ్యమైన అనుభవం ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ మైనింగ్ని ఇస్తామనేటువంటి అంశాన్ని కూడా మరోసారి ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు. వీటన్నిటితో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద ఇలాంటి ఆరోపణలు చేయటము, అలాగే మంత్రుల మీద కావచ్చు, ఎమ్మెల్యేల మీద కావచ్చు, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు 24 గంటలు మీడియాకి అందుబాటులో ఉండేటువంటి నా అభిప్రాయాన్ని, నా వివరణని కూడా తీసుకొని వార్తలు వేయాలి తప్పితే ఇలా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయొద్దు అనేటువంటి సూచన కూడా చేశారు. మీడియా సంస్థల మధ్య ఏదైనా ఘర్షణ వాతావరణం ఉంటే మీరు చూసుకోండి, కానీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల వరకు వచ్చి అది ప్రభుత్వానికి అప్రతిష్టపాలు చేయడంతో పాటు ప్రతిపక్షానికి ఆయుధంగా మారేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు అనేటువంటి సూచన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. మొత్తానికి కోల్ మైన్ కోసమే అనేటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యంలో దానికి ఎలాంటి సంబంధం లేదనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బహిరంగ సభలోనే స్పష్టం చేశారు. ఆ అనుభవం ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తామని, ఆ మంత్రులకు సంబంధించి ఇప్పటి వరకు మంత్రుల మీద ఇలాంటి ఆరోపణలు చేయడము తగదనేటువంటి సూచన కూడా ఆయన స్పష్టం చేశారు. చారి, నా నాయకత్వం పట్ల అపోహలు సృష్టిస్తున్నారు అంటూ కూడా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. దాని ఆంతర్యం ఏంటి? అంటే ఈరోజు ఏదైతే కథనం వచ్చిందో ఆ కథనానికి సంబంధించి ప్రధానంగా డిప్యూటీ సీఎంని ఉద్దేశించి, అలాగే క్యాబినెట్లో ఉన్నటువంటి మరొక మంత్రిని కూడా ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు ఈ కథనంలో పేర్కొన్నటువంటి నేపథ్యంలో మంత్రుల మధ్య ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి ఒక పన్నాగం జరిగింది అనేటువంటి ఆరోపణ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా హెలికాప్టర్లోనే ఖమ్మం వెళ్ళినటువంటి నేపథ్యంలో దానికంటే ముందే డిప్యూటీ సీఎం ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. మంత్రుల మధ్య గ్యాప్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక పన్నాగం జరుగుతుందనేటువంటి అంశం, ఈ వార్త ఎవరు రాయించారు, ఎవరి కోసం, ఎవరి బెనిఫిట్ కోసం ఈ వార్త రాశారు అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన చాలా ఖచ్చితంగా నిక్కచ్చిగా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద, అలాగే కేబినెట్ మీద కూడా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే సాయంత్రం జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కూడా డిప్యూటీ సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి జరిగినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా ఆయన సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. దాంట్లో భాగంగానే తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య సమన్వయం ఉందనో, లేదంటే మంత్రుల మధ్య ఘర్షణ ఉందని, ఒకరి శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కువ మితిమీరిన జోక్యాలు ఉన్నాయని, తన రాజ్యంగా రాస్తున్నారనేటువంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదం చినికి గానివానలా మారకముందే ఈ అంశం మీద చాలా స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటే సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో జరిగినటువంటి సభలో ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల మీద ఇలాంటి ఆరోపణలు కావచ్చు, ఇలాంటి కథనాలు కానీ వచ్చినట్లయితే ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ టీం లీడర్ సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి క్యాబినెట్లో టీం లీడర్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరి మీద ఆరోపణలు వచ్చినా అది సీఎంకి, టీం లీడర్కి కూడా అగౌరవంగా ఉంటుంది, ఆయన నాయకత్వానికి కూడా మచ్చగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కథనాలు రాయాలనుకున్నప్పుడు కానీ, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కానీ తమ దృష్టికి తీసుకువస్తే తమ వివరణ కూడా తీసుకోవాలనేటువంటి సూచన కూడా చేశారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాంటి అంశాల్లో కూడా ఎవరి మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినా కూడా వాటికి సంబంధించినటువంటి వివరణ తీసుకోవాలనేటువంటి సూచన కూడా ఆయన చేశారు. మొత్తానికి టోటల్గా డిప్యూటీ సీఎంకు సంబంధించి క్యాబినెట్లో ఉన్నటువంటి మరొక మంత్రికి సంబంధించినటువంటి ఎపిసోడ్గా ఈ అంశమంతా కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ క్యాబినెట్లో
ఈ గ్యాప్ రావడం అనేది నాయకత్వానికి ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఈ అంశం మీద స్పందించారు. కోల్ మైన్కు కేటాయింపుకు సంబంధించినటువంటి విషయంలో అవకతవకలు లేవు, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు మాత్రమే ఇస్తాం తప్పితే దీంట్లో మంత్రుల మీద ఆరోపణలు చేసి వాళ్ళని పలచన చేయడం, ప్రభుత్వ నాయకుడిగా ఉన్నటువంటి సీఎంని కూడా పలచన చేయొద్దనేటువంటి ఉద్దేశం ఆయన వ్యాఖ్యల్లో కనపడింది. చారి, సాయంత్రం కేబినెట్ సమావేశంలో ఈ ప్రస్తావన తీసుకొస్తాం, ఇది చర్చకు పెడతామని భట్టి ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత కేబినెట్ సమావేశానికి ముందే సీఎం ఒక క్లారిటీ ఇవ్వడము, తన టీంను ఉద్దేశించి మాట్లాడడము, తన నాయకత్వానికి సంబంధించి అపోహలు సృష్టిస్తున్నారంటూ వ్యాఖ్యానించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్లో ఇలాంటి అంశం ప్రస్తావించినటువంటి అంశాన్ని బట్టి కేబినెట్లో కూడా ఈ అంశాన్ని చర్చిస్తారనేటువంటి అభిప్రాయం ఆలోచన సమాచారం అనుకుంది. ఎందుకంటే ఒక కేబినెట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క మీద ఇలాంటి స్టోరీ కావచ్చు, ఇలాంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో సహజంగానే తనకు సంబంధం లేనిది, తన ఆలోచనకు లేనిది ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు. నా రాజకీయ జీవితంలో ఎవరికి కూడా ఇలాంటి తెలంగాణ ప్రజల సొమ్ముని కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానాని కానీ వాటిని కాపాడటానికి పనిచేస్తానని తప్పితే వాటిని ధారాతత్వం చేయడానికి, కొన్ని గద్దలని సొమ్ము దోచుకొని పోయటానికి ప్రయత్నించేటువంటి గద్దలకు ప్రోత్సాహం చేయననేటువంటి అంశాన్ని చెప్పారు. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా కేబినెట్లో ప్రస్తావిస్తారనేటువంటి ఒక ఆలోచన. దాంట్లో భాగంగానే ఒక డిప్యూటీ సీఎం కేబినెట్ సమావేశానికంటే ముందు ఇలాంటి కామెంట్ చేశారంటే సహజంగానే ఆ కేబినెట్లో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి